హలో అండి, మేమైతే ఈరోజు నవలూరు గుడికి వచ్చాము. గుడి ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. అండ్ వెల్కమ్ టు శాన్విస్ ఫ్యామిలీ. ఇలా అయితే బయట పార్కింగ్ పెట్టచ్చు సైడ్, అండ్ ఇంకో పార్కింగ్ కూడా ఉండదు. నేను అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే గుడి ఎంట్రన్స్ అనమాట. గుడి మొత్తం చెట్లే ఉంటాయి ఎక్కువ, అసలు చాలా పచ్చగా, చాలా వాతావరణం అయితే చాలా బాగుంటుంది. చాలా చల్లగా ఉంటుంది. ఎండ అనేది ఎక్కువ ఉండదు అసలు గుడిలో అయితే. కొంచెం చోట ఉంటుంది అంతే, ఇంకా ఎక్కువ చోట్ల అయితే ఇలా ఎండ అయితే ఉండదు. చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే గుడికి వెళ్ళేటప్పుడు కాలు కట్టుకోవడానికి ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. ఇది నేను చెప్పిన సెకండ్ ఎంట్రన్స్. ఇక్కడైతే పార్కింగ్ అక్కడే పెట్టేసుకోవచ్చు ఖాళీ ప్లేస్లో. ఇలా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా చిన్న సందు ఉంటుంది అనమాట. ఆ సందులోంచి లోపలికి వెళ్తారు. ఇటు నుంచి వెళ్తారు, అటు నుంచి వెళ్తారు. అండ్ ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు పక్కనే పొంగల్ షెడ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం పొంగల్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళి పొయ్యిలు ఉంటాయి, కర్రలు బయట అమ్ముతారు, అక్కడ తీసుకొని మనం పొంగల్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చెట్టు ఉండేది, కొట్టేశారు ఇప్పుడు, అందుకే టెంట్ వేసారు అనమాట అక్కడ. ఇది గుడి లోపలికి వెళ్ళగానే మనం చూసేది ఇదే గుడి అనమాట. ఫస్ట్ అయితే గణపతి ఉంటాడు అనమాట, నాగ గణపతి. ముస్లిమ్స్ ఏ గుడికి వెళ్ళినా వెళ్ళపోయినా ఇక్కడ నవలూరు గుడికి అయితే వస్తారనమాట. ఇక్కడ నాగేంద్ర స్వామి అంత పవర్ఫుల్ అనమాట. అండ్ కొబ్బరికాయలు కూడా బయట అమ్ముతారు, అండ్ లోపల కూడా అమ్ముతారు. ముస్లిమ్స్ వస్తారని చెప్పాను కదా, సో ముస్లిమ్స్ పెట్టినవి ఇవన్నీ. అందుకు ముస్లిమ్స్ కనిపిస్తున్నారు కదా. ఇదివరకు అయితే లోపలికి వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసుకునే వాళ్ళం, పెద్ద పుట్ట దగ్గర. కానీ ఇప్పుడు అలా కుదరట్లేదు, కరోనా అప్పటి నుంచి. అందుకని బయటే నాగేంద్ర స్వామి పడగలు పెట్టి అక్కడే పూజ చేసుకుంటున్నారు అనమాట. ఇవైతే ముడుపుల చెట్టు. ఏ కోరిక కోరుకొని కట్టుకున్నా, పిల్లలు లేని వాళ్ళు కట్టుకున్నా కూడా నెరవేరుతుంది. అండ్ ఇది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. అండ్ ఇక్కడ దారాలు కట్టారు కదా, ఇక్కడ కూడా ఏదైనా కోరుకొని దారాలు కడతారంట. ఇక్కడైతే అన్నప్రసన్న చేయొచ్చు. మా శాన్వికి, మహికి మేము అక్కడే అన్నప్రసన్న చేసింది. అండ్ మీకు చూపించాను కదా గుడి పక్కన ఇలా విగ్రహాలు ఉంటాయని, అక్కడ ఉంటాయి. అండ్ గుడి ముందు కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా చేసుకోవచ్చు. మేమైతే ఇటు పక్కన వచ్చి ఇక్కడ చేస్తున్నాం అనమాట. అసలు గుడికి ఎందుకు వచ్చాము అంటే, శాన్వి పాపకి చెవులో నొప్పి వచ్చింది. ఏదైనా మొక్కున్నా, ఏదైనా నాగేంద్ర స్వామికి అనుకున్నా ఒక్కోసారి చెవు నొప్పి వచ్చిద్దంట. అండ్ అలాగే చెవుల నుంచి సీన్ కూడా కారుద్ది. కాకపోతే శాన్విక్ జలుబు చేసి అలా వచ్చింది. కానీ ఒకసారి శాన్విక్ ఆల్రెడీ ఇలానే చెవు నొప్పి వస్తే మేము నాగేంద్ర స్వామి గుడికి వచ్చాము అనుకొని అప్పుడు తగ్గింది. అలా 2 times వచ్చింది శాన్విక్కి, అలానే వచ్చాం. సో శాన్వికి ఈసారి కూడా చెవు నొప్పి అయితే వచ్చింది. బాగా ఏడ్చింది అసలు. నైట్ అయితే అస్సలు నాన్ స్టాప్గా ఎందుకు ఏడుస్తుందో కూడా అర్థం కాలేదు. ఫుల్ ఏడ్చేసింది. మేము ఆ రోజు నైట్ అనుకున్నాము నాగేంద్ర స్వామి గుడికి వెళ్దాము అని అనగానే శాన్వి అట్లా లేచి నుంచింది. చాలాసేపు ఆడింది ఏడు పాపేసి. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ డే మేము నాగేంద్ర స్వామి గుడికి అయితే వెళ్ళాము. శాన్వికి కంప్లీట్గా అయితే తగ్గిపోయింది ఇప్పుడు. అందుకని గుడికి తీసుకెళ్ళాం అనమాట. నాగేంద్ర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఏంటంటే పుట్ట దగ్గర ఉన్న మట్టి తీసి మనం చెవులకు పెట్టుకుంటాం కదా, సో అలా చెవులకు పెట్టాను అనమాట. శాన్వి పాప ఇంట్లో అయితే చాలా ఏడ్చింది, చాలా గోల్ చేసింది. జ్వరం వచ్చింది, జలుబు చేసింది. జలుబుతో పాటు ఆ చెవు నొప్పి అయితే వచ్చింది. అవన్నీ కంప్లీట్గా తగ్గిన తర్వాత మేము మంగళవారం రోజు నాగేంద్ర స్వామి గుడికి అయితే వెళ్ళినాము. ఇక్కడ చాలా పవర్ఫుల్ అసలు. ఈయనైతే మాత్రం ఈయన దగ్గర ఏమనుకున్నా కూడా జరుగుతాయి ఖచ్చితంగా. పిల్లల్ని అయితే చాలా వరకు తీసుకొని వెళ్తారు. పిల్లలు పుట్టిన వాళ్ళు వెళ్ళి 5 వారాలు ఇలా అనుకొని చేసినా కూడా ఖచ్చితంగా పిల్లలు అయితే పుడతారు. అఫ్కోర్స్ మేము కూడా వెళ్ళాము. పెళ్ళైన తర్వాత ఒక 3 years గ్యాప్ వచ్చింది. దానివల్ల ఒక 5 weeks అలా అనుకొని వెళ్ళాం అనమాట. అప్పుడే మహి పుట్టాడు మాకు. అండ్ చూసారు కదా శాన్వి పాప ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఆడింది. మా శాన్వి అన్నప్రసన్న రోజు అయితే కొంచెం కూడా కదలలేదు. ఇప్పుడు మాత్రం మేము గుడికి వెళ్ళినప్పుడు చాలా ఆడింది, పాకింది, అన్నీ చేసింది. చాలా బాగుంది. దర్శనం బాగా అయ్యిద్ది అసలు. ఇక్కడైతే చాలా బాగుంటుంది.